హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్86. ఈరోజు మార్నింగ్ రైడ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మదన్ బ్రో, నేను, టామ్ బ్రో, రాకేష్ అన్య భీమినిలో మీటప్. జయంత్ అని ఒకరు వస్తున్నారంట. చూడాలి ఇంకా ఎంతమంది వస్తారో. విజయనగరం నుంచి అయితే నైట్ చాలామంది వస్తారని చెప్పారు. ప్రజెంట్ మార్నింగ్ వచ్చేసరికి ఓన్లీ 3 బైక్స్ 4 మెంబర్స్ అనమాట స్టార్ట్ అయ్యాం. ప్రతిసారి ఎలానే అవుతుంది. లాస్ట్ మినిట్ వరకు వస్తాను అని చెప్పి మార్నింగ్ అయ్యేసరికి ఫోన్ అటెండ్ చేయకపోవడం ప్రతిసారి అలానే జరుగుతుంది. వెళ్ళొచ్చేసరికి మళ్ళీ మాకు చెప్పలేదు, చేయలేదు అని అనటం, మళ్ళీ పిలిచేటప్పుడు రాకుండా మళ్ళీ వెళ్ళి వచ్చేసిన తర్వాత నన్ను పిల్లలేదు, నాకు అవ్వలేదు అంటే ఎలా అవుతుంది బ్రో? ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది మైల్ మనం దగ్గర వరకు వచ్చేసాం. ఇటు జొన్నడ టోల్ గేట్ వరకు. ఈ టోల్ గేట్ నుంచి రఘు కాలేజ్, లెండి కాలేజ్ రూట్ మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రీసెంట్గానే స్టార్ట్ అయింది ఇదంతా. దానివల్ల వన్ వే హైవే కూడా వన్ వే లైన్ అయిపోయింది. ఈ ప్రాసెసింగ్ వల్ల మన రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది. ఒక అతను చనిపోయినట్టు కూడా చూసాను అనమాట నేను న్యూస్లో. సో ఇలాంటి లైన్లో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మన లైన్ ఎప్పుడూ క్రాస్ అవ్వకూడదు. ఇంకొకటి ఏంటంటే ఓవర్టేక్ చేయడానికి చాలాసార్లు ఆలోచించి ఓవర్టేక్ చేయాలి. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి మార్నింగ్ 5 or 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. స్టార్ట్ అయ్యేసరికి 7 అయ్యింది. మదన్ బ్రో అందరూ వస్తారని వెయిట్ చేశారు కానీ ఎవరు రాలేదు. మదన్ బ్రో అయితే డామినర్ 400 కానీ ఇప్పుడు కేటీఎం మీటప్ ఉంది కాబట్టి ఆర్సీ తెచ్చుకున్నాడు. బ్రో అక్కడ క్రాస్ ఉన్నది, ఆ లైన్కి వెళ్ళిపోయాడు. మా టామ్ బ్రో ముందున పోతున్నాడు. మనం ఆ లైన్కి వెళ్ళిపోవలసింది. స్మూత్గా ఉన్నది అటుపక్క. పొద్దున్నే లేవడం అంటే కొంచెం కష్టం. లేచి రెడీ అయ్యడం అన్నీ కష్టం, కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత బాగుంటుంది. మొత్తం అంతా ఫాగ్, సన్ రైజ్ బాగుంటుంది ఒకసారి స్టార్ట్ అయ్యాక. ఇంకా డెస్టినేషన్కి ఒక 15 to 18 km ఉంటుంది ఇక్కడ నుంచి. యావరేజ్ స్పీడ్లో 60లో పోతున్నాం. అలాగా చూడాలి ఈరోజు ఎంతమంది టీం వచ్చారో, ఎవరెవరు వచ్చారో, కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారేమో. లాస్ట్ రైడ్ వచ్చేసి మన వాళ్ళందరూ శ్రీకాకుళం కూడా వెళ్ళారు. అప్పుడు మనం ఎవరు జాయిన్ అవ్వలేదు, మదన్ బ్రో కానీ నేను కానీ. ఇప్పుడు కానీ రిటర్న్లో వచ్చినప్పుడు కానీ నేను మ్యాక్సిమం ఆర్సీ తీసుకుంటాను. ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుందో లేదో తెలియట్లేదు ఈ గ్లౌజెస్ వల్ల. అదైతే దానికి మిర్రర్స్ ఉన్నాయి, దానికి నెంబర్ బోర్డు లేదు, సిగ్నల్ లేదు. అలా ఉంటే ఎవరు ఆపరు. హెల్మెట్ కూడా లేదు. ఇక్కడ పూర్తిగా హెల్మెట్లు రైడింగ్ గేర్ వేసుకుంటే కంపల్సరీగా మ్యాక్స్ ఆపుతారు, అడుగుతారు. అలాంటి వాళ్ళు మాత్రం అడగరు. ఫైనల్గా భీమిలో అయితే రీచ్ అయిపోయాం. మన వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారో చూడాలి. మదన్ బ్రో ఆర్సీ, తరుణ్ బ్రో డ్యూక్ 200, మంది BS4 డ్యూక్ 200. మన మిగతా వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారో చూడాలి. కాల్ చేస్తున్నాడు మదన్ బ్రో. మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది, చాలా తక్కువ మంది ఉంటారు, బాగుంటుంది. ఎక్కడున్నారా?